JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. విజయనగరం పట్టణ పరిధిలో సుమారుగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కడికెక్కడ కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మూగజీవులు అయితే మాత్రం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తిని వాటి జీర్ణ వ్యవస్థ అయితే మాత్రం కంప్లీట్గా డిస్మాండిల్ అయ్యి అవి మృత్యువాత చెందే పరిస్థితికి అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు యావత్ అన్ని జీవులు కూడా ఈరోజు అయితే మాత్రం ప్రమాదకరమైన పరిస్థితులకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్లాస్టిక్ని అయితే మాత్రం నియంత్రించలేకపోయినందువల్ల ఈ యొక్క సమస్య అయితే మాత్రం మరింత ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పటికైనా సరే ఈ ప్లాస్టిక్ని అనేది దీన్ని అయితే చర్మగీతం పాడవలసిన సమయం అయితే వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక ప్లాస్టిక్ కవర్ అయితే దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మానవ మనుగుడికి అయితే మాత్రం కంపల్సరీగా ఈరోజు ప్లాస్టిక్ అత్యవసర వస్తువుగా అయితే మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పెట్టినప్పటికి కూడా మరింత మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ పద్ధతి అయితే మాత్రం ఇప్పుడు ఎక్కడ కనిపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ రీసైక్లింగ్ వ్యవస్థ వల్ల అయితే మాత్రం కొంతవరకు అయితే మాత్రం ఈ యొక్క సమస్య నుంచి అధిగమించవచ్చు. అయితే ఈ యొక్క రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా అయితే మాత్రం ఈరోజు ప్రధానంగా చూసుకుని ప్లాస్టిక్ని అయితే మాత్రం మనం కొంతమేరకు అయితే మాత్రం ప్లాస్టిక్ అతిగా వినియోగాన్ని అయితే మాత్రం అరికట్టవచ్చని చెప్పొచ్చు. ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చిన సమస్యలు ఏంటి, ఈ ప్లాస్టిక్ అనేది ఏం చేస్తుందని చెప్పి ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి మరింత సమాచారం అయితే మాత్రం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ రానున్న రోజుల్లో మాత్రం మరింత ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వాడకం అయితే మాత్రం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఈరోజు చూసుకుంటే మానవాళికి ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి? థ్యాంక్స్ సార్. ప్లాస్టిక్ ముఖ్యంగా మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ఈరోజు ప్లాస్టిక్ లేని మానవులనే ఊహించలేము, మానవ మనుగడనే ఊహించలేము. అలాంటి ప్లాస్టిక్ ఒకప్పుడు ప్లాస్టిక్ ఇన్వెంట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా గొప్ప ఇన్వెన్షన్ అని, దీనివల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని సమాజం అంతా నమ్మింది, ప్లస్ ఉపయోగించింది. అయితే ఇప్పుడు ఆ ప్లాస్టిక్ని సరైన పద్ధతిలో మనం డికంపోజ్ చేయకపోవడం వల్ల, మేనేజ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఆ ప్లాస్టిక్కే మానవ మనుగడకి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ప్లాస్టిక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి కారణం. ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం మొత్తం పాడవడం, ఎక్కడ పడితే అక్కడ ఒక అనంతగిరి హిల్లో ఒక ప్రశాంతమైన ప్రదేశానికి మొన్న వెళ్తే అక్కడ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. అంటే అర్థం ఏంటంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఏ ప్లేస్ కూడా ప్లాస్టిక్ నుంచి బయటికి లేదు, ప్లాస్టిక్ లేకుండా లేదు అనేది మనం చెప్పొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మనం ఆడిన ప్లాస్టిక్ అంతా ఉపయోగించి ఎక్కడో అక్కడ పడేస్తుంటాం నిర్లక్ష్యంగా. అలా పడేయడం వల్ల అవి వాటర్ బాడీస్లో కలిసి వాటర్ పొల్యూషన్కే కారణం కాకుండా అవి సముద్రంలో చేరిపోయి సముద్రంలో ఉన్న సీ టర్టిల్స్, తర్వాత వేల్స్, అలాంటి జీవులన్నీ కూడా చచ్చిపోవడం మనం చూస్తున్నాం. ఈ విధంగా ముఖ్యంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో సమాజంలో పర్యావరణ సమతుల్యత ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు మిగతా జీవులు కూడా తెలియకుండానే ఎఫెక్ట్ అయిపోతాయి. అందుకనే ఏ జీవి ఇంపార్టెన్స్ ఆ జీవికే ఉంది ఈ ప్రపంచంలో. అలాగే సముద్రంలో చేపలే కదా, సముద్రంలో టర్టిల్సే కదా, అంటే తాబేళ్లే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఏ జీవికి ఇంపార్టెంట్ ఆ జీవికే ఉంది. ఈవెన్ పక్షులు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. అలాగే ముఖ్యంగా మూగజీవాలు, జంతువులు, ఆవులు, రోడ్డు మీద తిరిగే పందులు, కుక్కలు, అవి అనుకోకుండా ప్లాస్టిక్ ప్యాకెట్స్లో ఉన్న ఫుడ్ని అది ఫుడ్ అనుకొని తినేసి కడుపులో డైజెస్ట్ అవ్వక ప్రాబ్లం వచ్చి అవి చనిపోవడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద ప్రమాదకరమైన వ్యాధులకు గురవడం కానీ జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అన్నింటికంటే ఇప్పుడు మానవుడికి అత్యంత డేంజరస్ మైక్రో ప్లాస్టిక్స్ అంటే మనం తాగే టీ కప్పు సేఫ్ అనుకుంటాం, పేపర్ కప్ అంటాం దాని పేరు. కానీ అది ప్లాస్టిక్ కప్ అనే మనం పిలవాలి. ఎందుకంటే అందులో మైక్రో ప్లాస్టిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మైక్రో ప్లాస్టిక్స్ మనం వాటర్ బాటిల్ తాగుతాం, చాలా సేఫ్ అనుకుంటాం, డీమినరలైజర్ వాటర్, అది మినరల్ వాటర్ అంటాం. ఆ వాటర్ బాటిల్ తాగుతాం, అది మనం చాలా సేఫ్ అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అది ఎంతో ప్రాబ్లం. అందులోని పార్ట్స్ పర్ మిలియన్ పీపీఎంలో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, చాలా హెవీ పీపీఎంస్లో. అలాగా అది మన బాడీలోకి వెళ్ళడం వల్ల అది కార్సినోజెనిక్, క్యాన్సర్ కారకం. ఈ క్యాన్సర్ కారకాలన్నీ మనం తినేయడం, మనం కన్జ్యూమ్ చేసేయడం, మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు 40 ఏళ్ళకే క్యాన్సర్, 30 ఏళ్ళకే క్యాన్సర్, 20 ఏళ్ళకే క్యాన్సర్, అలా సంవత్సరాలు తగ్గిపోయి ప్రతి వ్యక్తి కూడా చనిపోయే కారణం క్యాన్సరే అయ్యే అవకాశాలు రాబోయే కాలంలో ఎక్కువ వస్తాయి. దీనంతటికీ కారణం ప్లాస్టిక్కే. అయితే ప్లాస్టిక్ని మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఇంకో రకమైన ప్రాబ్లం కూడా వస్తుంది. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ డంప్ యార్డులు తయారవుతున్నాయి.
ఈ డంప్ యార్డ్లు ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం, అలాగే ఎక్కువ ప్లాస్టిక్ అయిపోవడం, మేనేజ్ చేసుకునే మెకానిజం మన దగ్గర లేకపోవడం, దానివల్ల ఏమవుతుందంటే ఈ డంప్ యార్డ్ల వల్ల వచ్చే దుర్గంధము, తర్వాత దానివల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ అవన్నీ భూగర్భ జలాల్లో కలిసి ఆ భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే కొద్ది రోజులకి భూమి ప్లాస్టిక్తో పూర్తిగా నిండిపోయి మానవుడు అడుగు పెట్టడానికి ప్లేస్ లేకుండా కూడా తయారవుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ చీపు, ప్లాస్టిక్ తక్కువ ధరతో తయారవుతుంది, ప్లాస్టిక్తో బోల్డ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా మంచి అవసరాలన్నింటినీ మానవుడికి తక్కువ ధరలో తక్కువ టైంలో తీరుస్తుంది ప్లాస్టిక్. కానీ దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల, రీసైకిల్ చేయకపోవడం వల్ల ఆ ప్లాస్టిక్ ఖచ్చితంగా మానవుడికి అదే పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది. మానవుడు చనిపోవడానికి కారకమైన క్యాన్సర్ కానీ ఇతర సమస్యలు కానీ ప్లాస్టిక్ వల్లే వచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకని పర్యావరణ పరిరక్షకులు అందరూ కూడా ప్రతి మనిషి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ప్లాస్టిక్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అలాగే ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ అన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఒక్క ప్లాస్టిక్ని కూడా బయట పారేవు, అన్నింటినీ తీసి మళ్ళీ రీసైకిల్ చేస్తాయి, రీయూజ్ చేస్తాయి. రీసైకిల్ అండ్ రీయూజ్ ప్లాస్టిక్ అయితే ఏ ప్రమాదం లేదు, చాలా తక్కువ ప్రమాదం ఉంటుంది. కానీ రీసైకిల్ కానీ రీయూజ్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చాలా ప్రమాదం, అందరికీ ఇబ్బంది. దానివల్ల కన్జ్యూమ్ చేస్తే మనకెంతో ఆరోగ్యకరమైన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మనిషికైతే కడుపులో అంటే గట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏరియా నుంచి, బాడీ నుంచి, స్కిన్ నుంచి క్యాన్సర్లు, అన్ని రకాల సమస్యలు దీని ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విజయనగరం జిల్లా స్థానికుడిని, పట్టణంలో ఉంటాం. అయితే ఈరోజు పరిస్థితులు చూస్తే భారతదేశంలో నానా రకాల క్లైమేటిక్ చేంజెస్ ఉంటాయండి. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, ఇలా రకరకాలుగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ప్లాస్టిక్ వాడకం ఎప్పుడైతే పెరుక్కుంటూ పోయిందో జనాలకి, వాష్రూమ్ దగ్గర, బాత్రూముల దగ్గర నుండి నిత్య జీవితంలో ప్లాస్టిక్ అనేది లేకుండా ఏ పని అవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మానవాడు అనేవాడు ఒక అలవాటు చేసేసుకున్నాడు ప్లాస్టిక్ని. అయితే సుమారు విజయనగరంలో పట్టణంలో 2.5 లక్షల పైచీలకు జనాభా, ఆ రకంగా విజయనగరం జిల్లా టౌన్లోనే చూసుకుంటే 2.5 లక్షల మంది ఉండగా, భారతదేశంలో రాష్ట్రంలో వచ్చేసి ప్రతి ఏటా 23 లక్షల టన్నుల చెత్తని సముద్రాల్లో, నదుల్లో ఈరోజు కలిపేస్తున్నారు సార్. సో ఒక జిల్లా నుంచి 2 లక్షల మంది జనాభా వాడకం ప్లాస్టిక్తో భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది వరకు ఈరోజు ప్లాస్టిక్ని ఎంత ఘోరంగా వాడుతున్నారంటే, ఒక మన దేశంలోనే 23 లక్షల టన్నుల చెత్తని నదుల్లో, సముద్రాల్లో కలివేయడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో నదీ జలాలు కానీ, పొల్యూషన్ కానీ పెరిగిపోయి ఈరోజు పరిస్థితులు మూగజీవులు అనేవి చెప్పలేని పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితికి వచ్చాయి. విజయనగరం సిటీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో చేరినప్పుడు, మరి ఎంత పెద్ద పట్టణంగా మారి కార్పొరేషన్ పరిధిలోకి వచ్చినప్పుడు విజయనగరం జిల్లాలో కూడా ఇక్కడున్న నాయకులు, అటు ప్రతిపక్షం కానీ ఇటు పాలకపక్షంలో కానీ ఉన్న నాయకులు ఎవరన్నా స్పందించి రాబోయే ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ లేదా ప్రజెంట్గానే ఉన్నటువంటి కార్పొరేషన్లో విజయనగరం పట్టణంలో కానీ ఈ ప్లాస్టిక్ నిషేధిస్తే చాలా మంచి వాతావరణ మార్పులు జరుగుతాయి. ఈ నదుల్లో కానీ, ఈ చిన్న చెరువుల్లో కానీ ఈ ప్లాస్టిక్ పదార్థాలు వేయడం విషయంలో కానీ మున్సిపాలిటీ వారు, ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా మంచి వాళ్ళ ప్రణాళికాత్మక చర్యలు తీసుకున్నట్లయితే వాతావరణం అదుపులో ఉంటుంది, మూగజీవులు కూడా శుభ్రంగా ఉంటాయి. లేదా ఆవులు కూడా ఈరోజు ప్లాస్టిక్ కవర్లు రోడ్డు మీద డస్ట్బిన్లో వేసి తినేసి అవి కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నాయి, కొత్త రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా మూగజీవాలు మరియు పర్యావరణానికి సంబంధించి చెట్లు అనేవి బాగుండాలి, క్లైమేటిక్ చేంజెస్ బాగుండాలి అంటే మాత్రం ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకొని ప్లాస్టిక్ నిషేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తే మానవాళికి చాలా మంచి చేసినట్టు అవుతారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ ప్లాస్టిక్ నియంత్రణపై మీరు ఒక ప్రకృతి ప్రేమికులుగా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు పివి పద్మనాభం, స్పార్క్ సొసైటీ ఎన్జిఓ ఫౌండర్ని. 2012లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్లాస్టిక్ రహిత, పాలిథిన్ రహిత సమాజం కోసం మేము కృషి చేయడం జరిగింది. ప్రస్తుతం మన విజయనగరంలో ఎక్కడో కూడా పాలిథిన్ టీ కప్స్ చూడడం, అన్ని పేపర్ టీ కప్సే. అలాగే పాలిథిన్ బ్యాగ్స్లో కూడా నావలిన్ బ్యాగ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే రాను మళ్ళీ ప్రజలు యథాస్థితికి వచ్చి దాన్ని మళ్ళీ వాడుకో అనేది చేయడం చాలా దురదృష్టకరం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా మానేయమని చెప్పారు. స్ట్రాస్ కానీ, వాటర్ తాగే స్ట్రాస్ కానీ, స్పూన్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కప్స్ కానీ ఈ వేటిల్లో కూడా
పాలిథిన్ అనేది లేకుండా మనం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పబ్లిక్ని కోరేది ఏంటంటే మనం చైతన్యవంతం అవ్వాలి. ఒక టిఫిన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక బాక్స్ క్యారీ చేయడానికి కానీ, ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ క్యారీ చేయడం కానీ, అలాగే చిన్న చిన్న ఐటమ్స్ ఈవినింగ్ పూట స్నాక్స్ కొనేటప్పుడు పకోడీ, సమోసా ఇలాంటివి కొనేటప్పుడు కూడా మనం కవర్ అడుగుతాం. సింపుల్గా వాళ్ళు చేసే ఒక పేపర్ని ర్యాప్ చేసి మన బండి తాలూకా పౌచ్లో పెట్టుకొని మనం వచ్చేయచ్చు, కానీ కవర్ అడుగుతాం. దీని మీద మేము కొంతమంది వర్తకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబు మేము కవర్ ఇవ్వకపోతే బేరం వదిలేయడానికి సిద్ధమైపోతున్నారు తప్ప ప్రజలు కవర్లు తెచ్చుకోవట్లేదు. కవర్లు మీరు తెచ్చుకుంటే కదా మేము అరికట్టగలుగుతాం, లేదంటే మా వ్యాపారాన్ని మేము కోల్పోతున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ వారంతటి వారుగా ఈ ప్లాస్టిక్ మీద అవగాహన తెచ్చుకోండి. దయచేసి లక్షల సంవత్సరాలకు కరగకుండా సాయిల్లో ఉండిపోయేటటువంటి ఈ ప్లాస్టిక్ మనకి జీవనాధారానికి చాలా చాలా ముప్పు. ఈ వాటర్ పెర్కోలేట్ అవ్వదు, మట్టిలో ఇంకదు. దానివల్ల మనకి జలజీవరాశులకి తీవ్రమైన వాటర్ లేకుండా పరిస్థితులు రావచ్చు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చు దీనివల్ల. కాబట్టి ప్లాస్టిక్ని వాడకండి. ప్రజలు ముందడుగు వేస్తేనే ఇది సాధ్యం అవుతుందని నా అభిప్రాయం అండి. విజయనగరం గంట స్తంభం వద్ద ఉన్న మార్కెట్ బ్యాక్ సైడ్ అయితే మనం న్యూ పూర్ణ సెంటర్ అంటారు. ఈ సెంటర్ అయితే మాత్రం ఈ సెంటర్ దగ్గర మనం చూడవచ్చు. ఇక్కడైతే మాత్రం విపరీతమైనటువంటి ప్లాస్టిక్ అయితే పెరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మనం చూడొచ్చు. అసలు ఈ ప్లాస్టిక్ని చూస్తే ఈ నగరంలో అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారో అనిపించడం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మున్సిపాలిటీ అసలు ఏం చేస్తుంది అని నిద్రమత్తులో ఉంది అన్నట్టే ఖచ్చితంగా అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే మాత్రం ఇక్కడ 4 వైపుల నుంచి వస్తున్నటువంటి కాల్వ జంక్షన్ ఇది. ఈ కాల్వ జంక్షన్లో ఎంత ఎక్కువగా పేరుకుపోయిన పరిస్థితి అంటే మాత్రం పొరపాటున ఇది కూడా క్లోజ్లో లేదు. ఇది కూడా దీనికి పైకొప్పేస్తే ఒక విధంగా అయితే మాత్రం బాగుండి అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి చూడొచ్చు ఎన్నో సంవత్సరాలుగా ఉనిపోయినటువంటి ఇక్కడ చెత్త అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోయి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మన ప్లాస్టిక్ ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా మనకి ఇక్కడికి ఎక్కువ కనిపిస్తున్న వాటర్ బాటిల్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు పాల ప్యాకెట్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కువగా ఇక్కడ చూసుకుంటే వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, అలాగే వాటర్ బాటిళ్ళు, అలాగే అదే కాకుండా ఇక్కడ పాలిథిన్ సంచులు కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎంత దారుణమైన పరిస్థితి మాత్రం ఈ యొక్క మార్కెట్ అయితే వైపు చూసుకుంటే పక్కన ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ అయితే ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇంత దారుణమైనటువంటి దుస్థితి అయితే మాత్రం ఉన్నదని చెప్పొచ్చు. ఇదంతా కూడా అయితే ఇది ఇంత ఓపెన్గా ఇంత డ్రైనేజీలు ఇంత చెత్త అయితే పెరిగిపోవడం పట్ల అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఈ యొక్క చెత్తతో ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చెత్త ప్రధానంగా మనం చూసుకుంటే ఎంత పేరుకుపోయిన చెత్త అయితే మాత్రం ఎక్కువగా చూడవచ్చు. ఇదంతా కూడా ఒక కుళ్ళిపోయినటువంటి ఇదంతా పైన పేరుకుపోయి ఉన్నది, అంత నానా రకాల ఉన్నటువంటి చెత్త అంతా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ఎక్కువగా ప్లాస్టిక్ అయితే మాత్రం పెరిగిపోయే పరిస్థితి కనిపించింది. ఈ ప్లాస్టిక్ ఎంత ఎక్కువగా పెరిగిపోవడం పట్ల అయితే మాత్రం ఇదంతా కూడా మరి రీసైక్లింగ్ కూడా వెళ్ళని పరిస్థితి అయిపోతుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇదంతా కూడా కాలువ మాత్రం అంత స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఓపెన్గా ఉండడంతో పాటు ఇక్కడ ఇంత స్టాక్ ఉండడం పట్ల అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలగా ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి బజార్కి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక వ్యాధులు ఏంటి ఎక్కువగా దోమలు, ఈగలు చేరే ప్రదేశం అయితే మాత్రం నీట్గా మన కళ్ళకి కట్టినట్టు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడాను ఇంత దారుణమైన దుస్థితి అయితే మాత్రం ఏర్పడే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇదంతా కూడాను ఈ గంట స్తంభం వద్ద ఉన్నటువంటి మార్కెట్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇక్కడ న్యూ పూర్ణ జంక్షన్ అంటారు దీన్ని. ఈ న్యూ పూర్ణ జంక్షన్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం ఉండదు. అయితే ఇక్కడే ఎంత ఎక్కువగా ఉన్నదని చూసుకుంటే నగర వ్యాప్తంగా చూసుకుంటే ఎంత ఎక్కువ చెత్త అనేది పెరిగిపోయిందని మాత్రం మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు అయితే మాత్రం ఉంటుంది. పెద్ద చెరువుతో పాటు కోనేరులో ఒక 2 చెరువులు ఉన్నాయి. చెరువులో మాత్రం ఈ ప్లాస్టిక్ అలాగే ఇక్కడ చెత్త పెరిగిపోవడంతో పాటు అందులో ఉన్నటువంటి ఆ చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులు అయితే మాత్రం ఎప్పుడో చనిపోయి మాత్రం చెప్పి అది ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. చూశారు కదా, రోజు రోజుకు ప్లాస్టిక్ అయితే కుప్పలు తెప్పలుగా మరింత పెరిగిపోతున్న అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ అయితే మాత్రం చర్మగీతం చెప్పక తప్పని పరిస్థితి అయితే మాత్రం ఆసన్నమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి అయితే చేరుకుంటున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.